వెల్కమ్ టు జిజ్ఞాస. సింధు నాగరికత పార్ట్ 2 అయిన ఈ భాగంలో మరికొన్ని సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. నేటి భారతీయ సమాజంలో వాడుకలో ఉన్న అనేక అంశాలు నాటి సింధు నాగరికత నుండే ఉద్భవించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామదేవత ఆరాధనలో జంతు బలులు అనేది సర్వసాధారణం. అమ్మతల్లి విగ్రహం తలపై ఉన్న వెంట్రుకల కొప్పు, ఇలాంటి కొప్పునే నేటి స్త్రీలు శిగగా వేసుకోవడం, సింధు నాగరికతలో లభించిన నాట్యగత్తె విగ్రహం గాజులు ధరించి ఉండటం నాటి సమాజంలో స్త్రీలు గాజులు ధరిస్తారని తెలుపుతుంది. నేటి సమాజంలో స్త్రీలు కూడా గాజులు ధరించడం సర్వసాధారణం. ఇకపోతే కొన్ని టెర్రకోట్ విగ్రహాలు సింధూరం ధరించిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. నేటి సమాజంలో స్త్రీలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సింధూరం ధరించడం అనేది ముఖ్య ఆచారమని మనందరికీ తెలుసు. సింధు ప్రజలకు వినోదం లేదా ఆట విడుపులు కూడా అనేకం ఉన్నాయి. చదరంగం ఆట, పాచికలు, స్పియర్ గేమ్స్ మొదలైనవి ఉన్నట్లు ఆధారాలు లభించాయి. మైండ్ గేమ్ అయిన చదరంగం లేదా చెస్, ఈ గేమ్ని సింధు ప్రజలు విరివిగా ఆడినట్లు లోతాల్లో ఆధారాలు లభించాయి. వాకిళ్లలో లేదా వీధులలో అక్కడక్కడ చెస్ బోర్డులను బండలపై చెక్కిన ఆధారం కూడా లభించింది. లోతాల్ తవ్వకాలలో లభించిన సింధు కాలపు చెస్ బోర్డులు, చెస్ కాయిన్స్ ప్రస్తుతం వాడుకలో ఉన్న చెస్ కాయిన్స్తో దాదాపు సరిపోవడం మరో విశేషం. అయితే రాతిపై గడులన్నీ ఒకే విధంగా ఉన్నాయి. బహుశా నలుపు రంగు వేసిన భాగాలు కాలక్రమేణా ఆ రంగును కోల్పోయి మామూలుగా మారి ఉంటాయి. నలు చెదరాలుగా ఉన్న క్యూబ్తో పాచికలు ఆడిన ఆధారాలు కూడా లభించాయి. సింధు ప్రజల మరో ముఖ్యమైన వినోద అంశం నృత్యం. నృత్యంపై వారికున్న మక్కువకు తార్కాణం మొహింజోదారోలో లభించిన నృత్యం చేస్తున్న బాలిక యొక్క కాంస్య విగ్రహం. హరప్పాలో లభించిన నృత్యం చేస్తున్న రాతి మరియు నటరాజ విగ్రహాలు. ఇవి ఆ కాలంలో ప్రజలకు నృత్యం ప్రధాన వినోదంగా ఉన్నట్లు మనకు తెలుపుతున్నాయి. అలాగే నటరాజ విగ్రహం సాధారణంగా నృత్యం నేర్చుకునే వారికి, నృత్యాన్ని వృత్తిగా మలుచుకున్న వారికి ఆరాధ్య దైవమని మనందరికీ తెలుసు. ఇక పిల్లలకు వినోదం కోసం ఆటబొమ్మలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెర్రాకోట్తో చేసిన బండి బొమ్మలు ఆ కాలపు సమాజంలో ఎక్కువగా వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. సింధు నాగరికత తవ్వకాలలో ఎక్కువ మొత్తంలో బండి బొమ్మలు లభించాయి. చక్రాలతో ఉన్న పావురం బొమ్మలు, చక్రాలతో ఉన్న గేదె, గద్దెపై నిలబడిన భంగిమలో ఉన్న గేదె, ఎద్దు, ఏనుగు, కోతి బొమ్మలు, ఇంకా చిన్న చిన్న కుండల బొమ్మలు, మనుషుల బొమ్మలు అనేకం తవ్వకాల్లో వెలుగు చూశాయి. ఈ ఆట బొమ్మలు నేటి భారత సమాజంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న అనేక బొమ్మలతో చాలా సారూప్యాన్ని కలిగి ఉండడం మరో విశేషం. నేటి కాలంలో కూడా చక్రంపై ఉన్న పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, రకరకాల వాహనాల బొమ్మలు పిల్లల ఆట బొమ్మలుగా ఉండటం మనం చూడవచ్చు. సింధు ప్రజలు అలంకార ప్రియులు. స్త్రీ పురుషులు ఇద్దరూ అనేక ఆభరణాలు ధరించినట్లు మనకు లభించిన ముద్రలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మతల్లి విగ్రహం 2 నెక్లెస్లను కలిగి ఉంది. ఒకటి చిన్న నెక్లెస్ కాగా రెండవది 2 వరుసలతో ఉన్న పొడవైన నెక్లెస్. భుజానికి వంకీలు ధరించి ఉంది. తలపై షిగా లాంటిది వేసుకోగా మెడ చుట్టూ పట్టి లాంటిది
ఒకటి ధరించి ఉంది. ఇక నృత్యం చేస్తున్న బాలిక కంచు విగ్రహం మెడలో ఒక నెక్లెస్, ఎడమ చేతికి 24, కుడి చేతికి కేవలం 4 గాజులు ధరించి ఉంది. అందమైన కేశాలంకరణ కూడా ఉంది. అంటే అప్పటి కాలంలోనే హెయిర్ డ్రెస్ ఎక్స్పర్ట్స్ ఉన్నట్లు ఈ విగ్రహం ద్వారా మనకు తెలుస్తుంది. సింధు నాగరికత కాలంలో ప్రజలు కాస్మోటిక్స్ పెట్టెలను కూడా వాడిన ఆధారాలు మొహింజోదారోలో లభించాయి. అలంకరణ కోసం వాడే బరిడి కూడా లభించింది. ఇక్కడ లభించిన ప్రీస్ట్ కింగ్ తల చుట్టూ ఉన్న ఆభరణాన్ని బట్టి చూస్తే పురుషులు కూడా ఆభరణాలు ధరించినట్లు తెలుస్తుంది. బన్వాలీలో లభించిన లాపేజ్ లేజూలి పూసల ఆభరణం, గుజరాత్లోని ధోలవీరాలో సిల్వర్ ఆభరణాలు, బంగారు ఆభరణాలు ఆ కాల ప్రజలు అలంకార జిజ్ఞాసను విశదీకరిస్తున్నాయి. వీరు పూసలు, రత్నాలు, రాగి, కాటన్ వస్త్రాలు, ఆహార ధాన్యాలు మొదలైనవి ఎగుమతి చేసి వెండి, బంగారం, వజ్రాలను మెసొపొటేమియా నుండి ఈజిప్టు వాసుల దగ్గర నుండి దిగుమతి చేసుకున్నట్లు ఆధారాలు ఈ తవ్వకాల్లో వెలుగు చూశాయి. ఇక మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికతల్లో కూడా సింధు నాగరికతలకు సంబంధించిన పూసలు, ఆభరణాలు, వస్త్రాలు లభించడం, అలాగే సింధు నాగరికతలో ఇతర నాగరికతలకు చెందిన బంగారు, వెండి ఆభరణాలు లభించడాన్ని బట్టి చూస్తే మనకు ఇది అర్థమవుతుంది. చాన్హుదారోలో లభించిన దంతపు దువ్వెన, పూసల ఆభరణాలు వీరు అలంకార ప్రియులు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ కాలంలో వాడిన దంతపు దువ్వెన నేటి దువ్వెనకు సరిగ్గా సరిపోతుంది. కాంస్యపు అత్తరు బుడ్డీలు, కాంస్యపు అద్దాలు ఎక్కువగా లభించాయి. లోతాల్లో లభించిన పూసల పరిశ్రమ సింధు నాగరికత ప్రజలు వారికి కావలసిన పూసలను, గవ్వలను వారే తయారు చేసుకునేవారని తెలుపుతుంది. పూజ సమయంలో, జాతర సమయంలో ఒంటి కొమ్ము ఉన్న టోపీ లాంటిది ధరించేవారని ఇక్కడ లభించిన వివిధ ముద్రల ద్వారా, అలాగే చిత్రాల ద్వారా తేటతెల్లమవుతుంది. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అయినా ఈ నాగరికత ప్రజలు అనేక ఇతర వృత్తులను కూడా ఆచరించిన ఆధారాలు లభించాయి. ఎంతో వైభవంగా వెలుగొందిన ఈ నాగరికత వందల శతాబ్దాలకు పైగా మరుగున పడటం, వాతావరణ కారకాల వల్ల త్వరగా మార్పు చెంది శిథిలమయ్యే కర్ర, ఆహార పదార్థాలు మొదలైనవి ఏవి ఇక్కడ లభించలేదు. కానీ నీటిలో కరిగిన వాటి అవశేషాలు నీటి నిల్వ ఉంచే ప్రాంతాల మట్టిలో మరియు ఆహారాన్ని, ధాన్యాన్ని నిల్వ చేసిన ప్రాంతాల్లో రూపాంతరం చెంది కనిపించాయి. వివిధ ప్రక్రియల ద్వారా వాటిని కనుక్కోవడం జరిగింది. ఇవి కార్బనైజ్ అయి ఆధారాలు లభించినప్పటికీ వాటిలో ఉండే ఫైబర్ గాలి తగలకుండా భద్రపరచబడినవి పూర్తిగా ఎండిపోయి గట్టిపడి మిగిలిన అవశేషాలు కుండ మొదలైన పాత్రలు పేరుకున్న ఫైబర్, పొట్టు మొదలైన వాటిని వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషించి ఆయా పదార్థాలను గుర్తించారు. ముఖ్య ఆర్థిక వనరుగా, ముఖ్య వృత్తిగా ఉన్న వ్యవసాయం ఈ నాగరికత కాలంలో ఎంతో ప్రభావం చూపింది. బెలుచిస్తాన్లోని మోహ్రేగఢ్ను అతి ప్రాచీన జీవస్థావరంగా, తొలి వ్యవసాయ క్షేత్రంగా గుర్తించారు శాస్త్రవేత్తలు. హరప్పాలో లభించిన నాగలి టెర్రకోట్ బొమ్మ సింధు ప్రజలకు వ్యవసాయంపై ఉన్న పట్టును తెలుపుతుంది. సింధు ప్రజలు కర్రతో చేసిన నాగలిని వాడినట్లు లభించిన ఆధారాల వల్ల మనకు తెలుస్తోంది. అయితే కర్రతో చేసిన నాగళ్ళు ఎక్కడ బయటపడలేదు. అందుకు కారణం కర్ర వాతావరణ పరిస్థితుల వల్ల పూర్తిగా శిథిలమై ఉండొచ్చు. కానీ రాగి మరియు రాతితో చేసిన ఇతర వ్యవసాయ పనిముట్లు, నాగలి చివరన అమర్చిన కర్రు, అదే దున్నే పదునైన వస్తువు, ఇవి లభించాయి. నాగలి ఆకారాన్ని సింధు ప్రజలు చేసిన టెర్రకోట బొమ్మల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నాగలి బొమ్మలకు నాగలిని పట్టుకునే పిడి లేదు. నాగలితో పాటు ఎద్దుల బండి మొదలైన అనేక టెర్రకోట్ బొమ్మలు లభించాయి. లోతాల్లో దొరికిన తవుడు లేదా వరి పొట్టు కలిసిన పశువుల పేడ మరియు కుండలో మొలకెత్తిన వరి ఆనవాళ్లు సింధు కాలంలో వరి పంట పండించారని తెలుపుతుంది. అయితే ఈ వరి ఆనవాళ్లు తక్కువ చోట్లలో, అంటే లోతాల్ మరియు రంగాపూర్లలో మాత్రమే లభించడాన్ని బట్టి చూస్తే నాగరికత చివరి కాలంలో వరి పంట వీరికి పరిచయమై ఉంటుంది అని, సముద్ర వ్యాపారంలో భాగంగా
వరి నారు దిగుమతి చేసుకొని 1-2 చోట్ల మాత్రమే వీరు వరి పంట పండించి ఉంటారని చరిత్రకారుల భావన. సింధు ప్రజలు బార్లీని అధిక మొత్తంలో పండించిన ఆనవాళ్లు దాదాపు సింధు నగరాలన్నింటిలో లభించాయి. బార్లీతో పాటు గోధుమలు, రాగులు, ఆవాలు, నువ్వులు, పప్పు దినుసులు మరియు పత్తిని కూడా పండించిన ఆనవాళ్లు లభించాయి. ఎక్కువగా తృణధాన్యాలపై దృష్టి సారించారు సింధు ప్రజలు. ద్రాక్ష, పుచ్చకాయ, ఖర్జూర్, జూజూబ్ పండ్లను కూడా వీరు వినియోగించిన ఆధారాలు, ఆయా పండ్ల తోటలు లేదా చెట్లు వీరు పెంచి ఉంటారు. ఆవాలు, నువ్వులు వీటి ఆనవాళ్లు ఎక్కువగా బన్వాలీలో లభించాయి. పెద్ద ఎత్తున పంటలు పండించిన ఆధారం హరప్పాలో లభించింది. 2 వరుసలలో పేర్చిన 12 ధాన్యాగారాలు అంటే ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు ఇక్కడే బయటపడ్డాయి. వీటిలో మిగులు ధాన్యం ఆనవాళ్లు కూడా లభించాయి. దీన్ని బట్టి సింధు ప్రజలు వారి అవసరాలకు మించి పండిన పంటను, మిగులు ధాన్యాన్ని నిల్వ చేసేవారని తెలుస్తుంది అని కొందరు చరిత్రకారులు భావించగా, మరికొందరు అవి బహుశా ప్రజల నుండి పన్నుల ద్వారా వసూలు చేసిన ధాన్యం నిల్వలు అయ్యే అవకాశం ఉందని వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ ధాన్యాగారాలు ఈజిప్ట్ నాగరికతలో ఉన్న టేల్ అమర్నీ నిర్మాణాన్ని పోలి ఉన్నాయి. లాతోల్లో మరో ధాన్యాగారం వెలుగు చూసింది. మొహింజోదారోలో హమాయ్ అని పిలువబడే 150 చదరపు అడుగులతో ఉన్న ధాన్యాగార నిర్మాణాలు బయటపడ్డాయి. దీన్ని మార్టిమార్ వీలర్ కనుక్కున్నారు. కాళిబంగంలో లభించిన దున్ని వదిలివేయబడిన నాగలి చాళ్ల ఆనవాళ్లు సింధు నాగరికత కాలంలో మిశ్రమ పంటలు పండించారని తెలుపుతుంది. ఇవి తూర్పు పడమరలుగా 30 సెంటీమీటర్ల అంతరంతో, అలాగే ఉత్తర దక్షిణాలుగా 190 సెంటీమీటర్ల అంతరంతో దున్నబడి ఉన్నాయి. నిలువు మరియు అడ్డు చాళ్లలో 2 వేర్వేరు పంటలు పండించేవారని, తద్వారా ఒకే పొలంలో ఒకే సమయంలో 2 పంటలు పండించేవారని తెలుస్తుంది. ఎక్కువగా నువ్వులు మరియు ఉలవలు ఈ రెండింటిని మిశ్రమ పంటగా ఒకే పొలంలో ఒకే సమయంలో సాగు చేసిన ఆనవాళ్లు కూడా లభించాయి. వ్యవసాయం సాగు కోసం నాగలిని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ఎక్కా అని పిలిచే ఎద్దుల బండిని వాడారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, వీళ్ళు వాడి ఎద్దుల బండిని కేవలం వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం మాత్రమే వాడినట్లు, అలాగే ప్రజల రవాణా కోసం మాత్రం ఈ ఎక్కా అనే బండ్లను వాడిన ఆధారాలు ఎక్కడా లభించలేదు. అంటే ప్రజలు బండ్లలో ప్రయాణించలేదు అని చరిత్రకారులు భావిస్తున్నారు. వ్యవసాయం కోసం కావలసిన కొడవలి, పార, పొలం దున్నేందుకు నాగలికి అమర్చే కర్రు మొదలైన వ్యవసాయ పరికరాలను రాతితో, రాగితో ఎక్కువగా చేశారు. కర్రను వాడిన అవశేషాలు నేల పొరల్లో లభించాయి, కానీ కర్ర వస్తువులు ఏవీ లభించలేదు. సింధు నాగరికత కాలంలో అక్కడి భూములు పాక్షిక శుష్క భూములు. వీటికి నీటి వసతి తప్పకుండా అవసరం. సింధు నాగరికత ఎక్కువగా సింధు సరస్వతీ నది, అదే షుగర్ హక్రా నది తీరంలో విలసిల్లింది. ఈ నది వర్షాధారిత నది. వ్యవసాయ సాగు అవసరాల కోసం కాలువలు ఎక్కువగా ఎక్కడ కూడా వెలుగు చూడలేదు. బహుశా పూడిపోయి ఉండవచ్చు, లేదా బావుల ద్వారా నీరు తోడి అందించి ఉండవచ్చు. షార్ట్ గై మరియు అఫ్ఘాన్లో మాత్రమే సాగునీటి కాలువల ఆనవాళ్లు లభించాయి. ధోలవీరా వద్ద రిజర్వాయర్లు వాడిన ఆనవాళ్లు లభించాయి. వ్యవసాయ అవసరాలకు ఎద్దులతో పాటు ఒంటెలు, నీటి గేదెలు, గాడిదెలు మరియు పందులను కూడా వాడినట్లు తెలుస్తోంది. వీరు మాంసం కోసం, అలాగే దేవతల దగ్గర బలులివ్వడం కోసం మేకలను, పొట్టేళ్లను, దున్నపోతులను పెంచినట్లు, అలాగే పాల కోసం ఆవులను, గేదెలను, మేకలను పెంచినట్లు తెలుస్తుంది. కాళీబంగంలో లభించిన ఒంటె కళేబరం ద్వారా ఒంటె పెంపుడు జంతువుగా అప్పట్లో సింధు ప్రజల ఇళ్లలో ఉన్నట్లు తెలుస్తుంది. వాణిజ్య పంటగా పత్తిని వాడగా ఆహార పంటల ఆనవాళ్లు కూడా ఎక్కువగా మొహింజోదారో, హరప్పా, చెన్హుదర్, పిరాక్ నగరాల్లో లభించాయి. గోధుమలు, 6 వరుసల కంకులు గల బార్లీ ఆనవాళ్లు ఎక్కువగా
లభించగా వరి పంట ఆనవాళ్లు హరప్పాలో, నువ్వుల పంటలు చాన్హుదారోలో ఆవాల పంటలు, పిరాకులో అవిసెల పంటలకు సంబంధించిన ఆనవాళ్లు తక్కువ మొత్తంలో బయటపడ్డాయి. హరప్పాలో గ్రేప్స్, వాటర్ మిలాన్, ఖర్జూరం మొదలైన పండ్ల మొక్కల యొక్క సాగు చేసిన ఆనవాళ్లు కూడా లభించాయి. ఇక సింధు నాగరికతలో లభించిన మట్టి కుండల అవశేషాలపై చిత్రించిన బొమ్మలలో ఉన్న దానిమ్మ, కొబ్బరికాయ గుర్తులు వారికి ఆ పండ్లు పరిచయం ఉన్నట్లు తెలుపుతుంది. నిమ్మ ఆకు ఆకారంలో ఉన్న పెండెంట్ లభించడాన్ని బట్టి చూస్తే వారికి నిమ్మ చెట్టు కూడా పరిచయం అని తెలుస్తుంది. సింధు ప్రజల సమాధుల్లో దేవదారు చెక్కలు వాడిన అవశేషాలు లభించాయి. అయితే దేవదారు చెక్కలు నేరుగా లభించకపోయినా ఆ చెక్కలు మట్టితో కలిసిపోయి వాటి అవశేషాలు మట్టి ద్వారా చరిత్రకారులకు లభించాయి. వీరు శవపేటికల కోసం దేవదారు చెక్కలను వాడి ఉంటారని, ఆ కాల ప్రజలకు దేవదారు వృక్షం కూడా పరిచయం అని తెలుస్తుంది. నీటి కొలను అడుగున మట్టిలో ధాన్యాగారాల అడుగున మిళితమై ఉన్న రూపాల్లో చెక్క అవశేషాలు లభించాయి. ఈ అవశేషాలు జూజూబీ కలప అవశేషాలుగా తేల్చారు శాస్త్రవేత్తలు. అంటే నీటి కొలను అడుగున నీరు ఎక్కువగా ఇంకకుండా, అలాగే ధాన్యాగారాల అడుగున ధాన్యం మట్టిలో కలవకుండా ఈ చెక్కను అడ్డుగా ఉంచేవారని తెలుస్తుంది. హరప్పా నాగరికత ప్రాంతాలైన రాజస్థాన్లోని కాలిబంగన్, పంజాబ్లోని రోహినా, మహింజోదారో, సంగాల్, హర్యానాలోని బన్వాలి, భలు, కూనాల్, ఫర్మానా, ఉత్తరప్రదేశ్కు చెందిన హులాస్, అలంగీర్పూర్ మొదలైన ప్రాంతాలలో బఠానీలు, బార్లీ గింజల అవశేషాలు కూడా దొరికాయి. రోహినా ప్రాంతంలో పొట్టుతో ఉన్న బార్లీ, చితక్కొట్టిన గోధుమ అంటే రవ్వగా చేసిన గోధుమ లేదా గోధుమ నూక, జొన్న, కంది, ఉలవలు మొదలైన దినుసుల ఆనవాళ్లు లభించాయి. బన్వాలీలో లభించిన కొన్ని ఆనవాళ్లపై చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగొందాయి. సింధు ప్రజలు కుంకుడుకాయ, షీకాయతో చేసిన షాంపు లాంటిది ఉపయోగించారు. హర్యానాలోని భలూలో వెల్లుల్లి వాడిన ఆనవాళ్లు లభించాయి. గుజరాత్లోని రోజ్దీలో బార్లీ పంటతో పాటు జొన్న, బఠానీ, కంది, పెసర, కొర్రలు మొదలైన ధాన్యాలు పండించిన ఆధారాలు లభించాయి. ఇక్కడ జూజూబ్ పండ్లు, దోసకాయ ఆనవాళ్లు కూడా కనుక్కోవడం జరిగింది. వీరు ఎండాకాలం వరి, చిరుధాన్యాలు, బీన్స్ పండించేవారని, అలాగే శీతాకాలం గోధుమ, బార్లీ, పప్పులు మొదలైనవి పండించేవారని తెలుస్తోంది. హరప్పా కాలంలో వాణిజ్యం వస్తు మార్పిడి విధానంలో జరిగినట్లు అంచనా. దీనికి కారణం తవ్వకాల్లో ఎక్కడా కూడా ద్రవ్య వినిమయానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. అయితే దానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఆ కాలంలో పూర్తిగా వస్తు మార్పిడి విధానంలో వాణిజ్యమైనా జరిగి ఉండాలి. ఎందుకంటే సింధు ప్రజలు ఇతర నాగరికతలకు చెందిన ప్రజలతో వాణిజ్యం చేసిన ఆధారాలు లభించాయి. వారు ద్రవ్యంగా లోహాలను కాకుండా ప్రస్తుతం మాదిరిగా కాగితం లేదా ఏవైనా త్వరగా నశించే వస్తువులను కరెన్సీగా వాడి ఉండవచ్చు. అది కాలక్రమేణా శిథిలమై ఉండవచ్చు. అయితే వస్తు మార్పిడి విధానంలో గవ్వలు, రాగి, ఖనిజం, రంగురాళ్ళు వాడి ఉండవచ్చు అనే ఊహకు సింధు ప్రజలు వాడిన త్రాసు, అలాగే త్రాసులో వాడే కొలత రాళ్ళు లభించడం వల్ల తెలుస్తుంది. సింధు ప్రజలు త్రాసు మరియు కొలతరాళ్ళు వాడిన ఆధారాలు లోతాల్లో లభించాయి. సింధు ప్రజలు 16 సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని కొలిచేవారు. అంటే 16 సంఖ్య వస్తువులను ఒక యూనిట్గా తీసుకున్నారు. నేడు మనం 12 వస్తువులను ఎలాగైతే డజన్ అంటున్నామో ఆ విధంగా అన్నమాట. త్రాసులో స్థిరమైన కొలతల కోసం తూనికలను కూడా వాడారు. వీరు వాడిన తూనికల్లో ఒక క్రమమైన బరువును కలిగి ఉన్నాయి. దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ఈ తూనిక రాళ్ళు 0.05, 0.1, 0.2, 0.5, అలాగే 1, 2,
5, 10, 20, 50, 100, 200, 500 మొదలైన యూనిట్ల బరువును తూయడానికి వాడారు. ఒక యూనిట్ సుమారు 28 గ్రాముల బరువు ఉండేదని నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. లోతాల్లో లభించిన దంతపు స్కేల్ ఆధారంగా వీరు ఖచ్చితమైన పొడవు వెడల్పులను కొలిచేవారని తెలుస్తుంది. ఈ స్కేల్ సూచించే అతి చిన్న కొలత 1.704 మిల్లీమీటర్లుగా ఉంది. వీరు దశాంశ విధానాన్ని ఉపయోగించారు. లోతాల్లోనే లభించిన కొలత ప్రామాణిక పాత్రను బహుశా వీరు ధాన్యాన్ని కొలవడానికి వాడి ఉండవచ్చు. సింధు ప్రజలు రాగి పూసలు, ధాన్యం, నూలు, రంగురాళ్ళు, పూసల ఆభరణాలు, విడిపూసలు, గవ్వలు మొదలైనవి ఎగుమతి చేసి బంగారం, వెండి, వజ్రాలు, బంగారు ఆభరణాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకున్న ఆధారాలు కూడా లభించాయి. సింధు ప్రజలు వీధి దుకాణాలు నిర్వహించిన ఆధారాలు మరియు తూనికరాళ్ళు ఉపయోగించిన ఆధారాలు లోతాల్లో ఇంకా చాన్హుదారాలో లభించాయి. సింధు ప్రజలు స్థానిక వ్యాపారంతో పాటు అప్పటి కాలంలో విలసిల్లిన వివిధ ఇతర నాగరికతలైన మెసొపొటేమియా, ఈజిప్ట్ నాగరికతలకు చెందిన ప్రజలతో కూడా వ్యాపారం చేసినట్లు, ఇందుకోసం సముద్ర ప్రయాణాలు చేసిన ఆధారాలు అనేకం లభించాయి. లోతాల్ విదేశీ వ్యాపారానికి ముఖ్య పట్టణంగా విలసిల్లిన ఆధారాలు కూడా లభించాయి. విదేశీ వ్యాపారానికి సాక్ష్యంగా ఓడబొమ్మల ముద్రికలు లోతాల్లో లభించాయి. అరేబియన్ సముద్రంపై ప్రయాణించిన ఆనవాళ్లు, నార్త్ ఆఫ్ఘన్లో వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఆయా ప్రాంతాల్లో లభించాయి. విదేశీ వ్యాపారాన్ని, ఆయా ఇతర దేశాలలో లభ్యమైన గ్రంథాలు కూడా ప్రస్తావించాయి. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని మొలుహా అని పేర్కొన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక సింధు నాగరికత అనంతరం చాలా సంవత్సరాల తర్వాత కూడా హుయాత్సంగ్ అనే ఒక విదేశీ పర్యటకుడు తన యాత్రా రచనలో వర్ణించిన పోసాతో అనే ఒక నగరం సింధు నాగరికతకు చెందిన హరప్ప నగరమే అని అప్పటి ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అభిప్రాయపడ్డాడు. విదేశీ వ్యాపారానికి సంబంధించిన మరొక ఆధారం ఉమ్మా అనే నగరంలో సింధు ప్రజలకు చెందిన బాలికా వస్త్రం లభించడం. అక్కడి సమాధుల్లో సింధు నాగరికత ప్రజలు వాడే పూసలు, హారాలు, ఆభరణాలు, గవ్వలు లభించడం సింధు ప్రజలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేవారని తెలిపే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తిగా అన్ని సదుపాయాలతో నిర్మితమైన లోతాల్, కాలిబంగన్ ఓడరేవు, కాలిబంగన్ ఓడరేవుల నుండి తూర్పు ఆఫ్రికాతో, మెసొపొటేమియాతో, గల్ఫ్ ప్రాంతాలతో టెర్రాకోట్ వస్తువులు, దూది, పూసలు, దంతాలు, వస్త్రాలు, రాగి లాంటి ఖనిజాలు ఎగుమతి చేసిన ఆధారాలు కూడా లభించాయి. సుక్తయాంజార్ వద్ద సింధు నాగరికుల సహజ ఓడరేవు వీరి విదేశీయాన ఆనవాళ్లను చెబుతుంది. ఇక సింధు నాగరికతకు చెందిన ఆర్థిక విధానాలను మనం సింధు నాగరికత 3వ భాగంలో చూద్దాం.